వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఫోరింగ్ లైన్లో రంజిత్ కుమార్ పిలుపు మేరకు ఈ యొక్క గ్రామ పంచాయతీ ఫోరింగ్ లైన్ గ్రామ పంచాయతీలో ఈ యొక్క మన ఫోరింగ్ లైన్ నుంచి ధన్బాద్కి వెళ్ళే దారిలో మొత్తం చెట్లు మొత్తం రోడ్డు మీదకి వచ్చేసి చాలా ఇబ్బంది, స్కూల్ పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది అని మాకు తెలియజేయడం జరిగింది. బీజేపీ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో గ్రామ సభ్యుల సహకారంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ కానీ గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ ఈ యొక్క విషయము సభలో ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు. దాని సందర్భంగా ఈ రంజిత్ కుమార్ మాకు తెలియజేయడం వల్ల ఈ యొక్క కార్యక్రమం ఈ ఆదివారం రోజున ప్రారంభించాం. ఈ యొక్క కార్యక్రమం నిరంతర ప్రక్రియగా ఈ యొక్క గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు ఇక్కడి నుంచి అక్కడ పట్టించుకునేంత వరకు ఈ యొక్క కార్యక్రమం మేము చేస్తూనే ఉంటాం అని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క పంచాయతీ కాదు, పెనగడప కానీ, రాంపురం కానీ, రుద్రంపూర్, గౌతంపూర్ ఏ పంచాయతీలో ప్రాబ్లం ఉన్నా బీజేపీ పార్టీ తరఫున, బీజేపీ కమిటీ తరఫున మీ అందరము ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు మొదలు పెడతామని తెలియజేస్తున్నాము. భారత్ మాతాకి, భారత్ మాతాకి. అదేవిధంగా ఈ యొక్క వర్క్లోని సింగరేణి కాలేజ్ వాళ్ళు కూడా కాస్త పట్టించుకొని స్కూల్ పిల్లలకు పోయే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. ఆటో పాములు వాళ్ళ యొక్క చాలా ఇబ్బంది అవుతుంది. పాములు ఈ యొక్క చెట్ల పొదలలో పాములు ఉండడం వల్ల స్కూల్ పిల్లలకు రావడానికి పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మేము కొంచెం చేశాము. ఇప్పటికైనా స్పందించి సింగరేణి వాళ్ళైనా మన గవర్నమెంట్ వాళ్ళైనా ఈ యొక్క కార్యక్రమాన్ని కొంచెం స్పందించి ఇక్కడి నుంచి ధన్బాద్ వెళ్ళే దారి వరకు మొత్తం క్లియర్ చేస్తే బాగుంటుంది. లేకపోతే ప్రతి వారం కూడా మీ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమం మొదలుపెట్టి మా యొక్క బీజేపీ పార్టీ తరఫున మేము ప్రతి వారం కూడా ఈ యొక్క కార్యక్రమం చేస్తామని ఈ యొక్క మన కార్యక్రమం ముందు తెలియజేయడం జరుగుతుంది. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. శంకరాలు జరగండి.